హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు మనం బొబ్బట్ల తయారీ విధానం చూసుకుందాం. ముందుగా శనగపప్పుని ఇలా పలుకు మీద దింపేసుకొని గోధుమ పిండి, మైదా పిండి ఏదైనా పర్లేదు చపాతీ పిండిలా కలిపేసుకొని శనగపప్పుని ఆరబెట్టి మిక్సీ పట్టండి. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు షుగర్ తీసుకోండి. లేదంటే కొంచెం తక్కువైనా పర్లేదు, మీకు స్వీట్నెస్ బాగా అవసరం లేదంటే తక్కువ తీసుకోండి. ఇలా పూరీలాగా చేసేసుకొని అందులో ఈ పూర్ణం మిక్స్ చేసిన పౌడరు, షుగర్ను పప్పు మిక్స్ చేసిన పౌడర్తో ఇందులో పూర్ణంలాగా పెట్టేసి ఇలా పల్చగా పూరీలాగా చేసేసుకొని ఒక చపాతీ పెనం ఉంటుంది కదా, అది తీసేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ చేసిన పూర్ణాలు వేసేసి రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోండి. రెండు సైడ్లు చూడండి, ఇక్కడ ఎలా చేశాను అలా ఆ విధంగా చేసేసి పక్కన పెట్టుకోండి. అంతే, మిగతావి కూడా ఇదే పూరీలాగా చేసేసుకొని అందులో పూర్ణం కొంచెం మందంగా చేయండి. ఫస్ట్ పూరి చేసేటప్పుడు పూర్ణం పెట్టినాక పల్చగా ఇలా చేసుకోండి, బాగా వస్తాయి. పూర్ణం బయటికి రాకుండా బాగా వస్తాయి. నెయ్యితో తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.